మన డబ్ల్యూసిటీ ప్రపంచం. నేను మీ శివారెడ్డి విశ్లేషక్. ప్రపంచం మొత్తం టెన్షన్లో ఉంది. కానీ విఫలమైతే హెల్లు లాంటి పరిస్థితి వస్తుంది అని తీవ్రంగా హెచ్చరించారు. ఇరాన్ స్పందన: మేము ఒత్తిడికి లొంగం, ఎలాంటి దాడి జరిగినా కఠిన ప్రతీకారం ఉంటుంది అని స్పష్టం చేసింది. సౌత్ కొరియా ఇష్యూ: సౌత్ కొరియా అధ్యక్షుడు అంగీకరించారు. మా డ్రోన్స్ నార్త్ కొరియాకి వెళ్లడం పట్ల విచారం ఉంది అని తెలిపారు. ఇది రెండు దేశాల మధ్య టెన్షన్ పెంచే అవకాశం. నైజీరియా బ్రేకింగ్: నైజీరియా ఆర్మీ 31 మంది హోస్టేజెస్ను రక్షించింది. ఇది టెర్రరిజంపై పెద్ద విజయంగా భావిస్తున్నారు. యూరప్ అలర్ట్: సెర్బియా మరియు హంగేరీ రష్యా గ్యాస్ పైప్లైన్ దగ్గర పేలుడు పదార్థాలు కనుగొన్నారు. ఇది యూరప్ ఎనర్జీ సెక్యూరిటీపై పెద్ద ఆందోళన. అదర్ గ్లోబల్ అప్డేట్స్: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. చైనా రష్యా వ్యూహాత్మక చర్చలు. యూరప్లో భద్రతా అలర్ట్ పెంపు. స్టాక్ మార్కెట్: గ్లోబల్ మార్కెట్స్ మిక్స్డ్ ట్రెండ్. ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఇన్వెస్టర్లు జాగ్రత్త మోడ్లో. ఇండియా, తెలంగాణ మరియు ఏపీ అప్డేట్స్. హైదరాబాద్ బై బాసరా సెక్యూరిటీ. ఫుడ్డు మరియు పబ్లిక్ ప్లేస్లలో సెక్యూరిటీ పెంపు. సీసీటీవీ చెక్పోస్టులు పెంచారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. ఏపీ న్యూస్: అభివృద్ధి ప్రాజెక్టులు వేగం. పాలనలో కొత్త నిర్ణయాలు. గోల్డ్ మరియు సిల్వర్ ప్రైజెస్. తెలంగాణ: బంగారం ధరలు స్వల్పంగా పెరుగుదల. వెండి కూడా పెరుగుతున్న ట్రెండు. వెదర్ అప్డేట్. టీజీ మరియు ఏపీ: కొంత ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రైతులకు సూచన: నీటి నిర్వహణపై దృష్టి పెట్టాలి. వేసవి పంటల జాగ్రత్తలు తీసుకోవాలి. గ్లోబల్ స్పోర్ట్స్. ఫుట్బాల్ లీగ్స్ ఈటులో. క్రికెట్ సిరీస్లకు ప్రపంచం ఆసక్తి. క్రికెట్ సిరీస్లకు ప్రపంచం ఆసక్తి. ఎండింగ్ పంచ్: ట్రంప్ హెచ్చరికలతో ప్రపంచం టెన్షన్లో ఉంది. ట్రంప్ హెచ్చరికలతో ప్రపంచం టెన్షన్లో ఉంది. యుద్ధమా లేక ఒప్పందమా? వచ్చే రోజులు కీలకం. టుడే న్యూస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. లైక్ చేయండి. టుడే న్యూస్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. జై హింద్.